వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా పేరున్న ఇరాన్ ఇప్పుడు ఒక భారీ అగ్నిపర్వతంలా మారుతుంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ వారసత్వం చుట్టూ ఇప్పుడు ఒక భయంకరమైన సస్పెన్స్ నెలకొంది. టెహ్రాన్ వీధుల్లో నిశ్శబ్దం రాజుమేలుతున్న అధికార కేంద్రం వెనుక మాత్రం ఒక భారీ యుద్ధమే జరుగుతోంది. ఒక హై ప్రొఫైల్ నేత మరణం తర్వాత ఆ ఖాళీని భర్తీ చేసే సింహాసనం కోసం ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కీలక వ్యక్తుల మధ్య పోరు మొదలైంది. ఈ వారసత్వ పోరులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ. తండ్రి అధికారాన్ని కొడుకు చేజిక్కించుకోవాలని చూస్తున్నా ఇది ఇరాన్ రాజ్యాంగ విరుద్ధమని కొందరు మేధావులు వాదిస్తున్నారు. మరోవైపు ఇరాన్ సైన్యం అంటే రివాల్యూషనరీ గార్డ్స్ ఇప్పుడు కింగ్ మేకర్ పాత్రను పోషించాలని భావిస్తోంది. తెర వెనుక వీరు ఎవరికి మద్దతు ఇస్తారు? మోజ్తబాకా లేక సైన్యం చెప్పినట్టే వినే ఒక తోలుబొమ్మ నాయకుడికా అన్నది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న. ఒకప్పుడు ఇబ్రహీం రైసీ ఈ వారసత్వ రేసులో ముందుండేవారు. కానీ ఆయన మరణం తర్వాత ఇరాన్ రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. ఇప్పుడు ఈ ఖాళీని పూరించడానికి సాంప్రదాయవాదులు ఒకవైపు, సైనిక జనరల్స్ మరోవైపు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. టెహ్రాన్లోని అధికార భవనాల్లో జరుగుతున్న రహస్య సమావేశాలు, గూఢాచారి సంస్థల కుట్రలు చూస్తుంటే ఇరాన్లో ఒక అంతర్గత విప్లవం వచ్చేలా కనిపిస్తోంది. కేవలం ఇరాన్లోనే కాదు, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలు కూడా ఈ వారసత్వ యుద్ధాన్ని శ్రద్ధగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ పీఠంపై కూర్చునే వ్యక్తి ప్రవర్తనను బట్టే పశ్చిమాసియాలో శాంతి ఉంటుందా లేక యుద్ధం వస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. అణుబాంబు తయారీకి సిద్ధమవుతున్న దేశంలో అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనే ఆందోళన ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మొత్తానికి ఇరాన్లో ఇప్పుడు సింహాసనం కోసం జరుగుతున్న ఈ పోరాటం కేవలం ఒక పదవి కోసం కాదు, అది ఆ దేశం యొక్క భవిష్యత్తును మార్చే యుద్ధం. కొడుకు తన తండ్రి వారసత్వాన్ని కాపాడుకుంటాడా లేక సైన్యం తన ఉక్కుపాదంతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇరాన్లో జరుగుతున్న ఈ సంచలన మార్పులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.